Sport drive mode activated. City drive mode activated. Economy drive mode activated. Hi friends, Tata Curve Accomplished S automatic కారు, ఇది పెట్రోల్ కార్ అండి. దీని ఆప్షన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా, అవి చూపిస్తాను. చాలా మంది వాటి ఆప్షన్స్ కొద్దిగా చెప్పండి అని అడుగుతున్నారు. ఇంకొక ఆయన కూడా మెసేజ్ పెట్టారు చెన్నై నుంచి కూడా. నేను కూడా సేమ్ కార్ బుక్ చేశానండి. కొన్ని ఆప్షన్స్ ఉంటే చూపించారు కదా, మొత్తం ఫుల్ వీడియో పెట్టండి అన్నారు. అది ఇప్పుడు ఫుల్ వీడియో చేసి అప్లోడ్ చేస్తున్నానండి. టాటా కర్వ్ ఆప్షన్స్ ఇంతవరకు ఎవరికి తెలియదు, అందుకే వాటిని షోరూమ్ వాళ్ళతో ఎక్స్ప్లెయిన్ చేయించుకున్నానండి. మొత్తం వీడియో చేసుకున్నాను. ఆ వీడియో మీకు ఉపయోగపడుతుందేమో చూడండి. యాజ్ ఇట్ ఈస్ దీంట్లో పెడుతున్నాను. అలాగే దీని పర్ఫార్మెన్స్ గురించి చెప్తా అన్నాను కదండి. ఇది లాంగ్ డ్రైవ్ వెళ్ళాను కర్నూలు కి. నెక్స్ట్ వీడియోలో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక వీడియోలోకి వెళ్లే ముందు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నెక్స్ట్ నేను చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. ఈ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. మీకు కావాల్సిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. టాటా షోరూమ్ ఎంప్లాయ్ మొహమ్మద్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకేనా? కీస్ 2 కీస్ ఉంటాయి. కొత్త కీస్ ఇవి, న్యూ మోడల్. ఓకేనా? ఇప్పుడు ఆన్ చేద్దాం. ఆన్ చేద్దాం. ఇది పుష్ స్టార్ట్ బటన్. ఇది ఓకే, స్టార్ట్ అయింది ఇప్పుడు. ఇది మొత్తం ఇది కూడా మూన్ లైట్ ఇచ్చాడు. మూన్ లైట్ ఇవన్నీ వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తావా? ఇది 4 డోర్ లాక్ అన్లాక్ సార్. ఇది ఓకే ఓకే. ఇది డిక్కీ బూట్స్ ఓపెన్. ఓకే. ఇది 4 ఇండికేటర్స్. ఓకే. మీరు బండి ఇది అప్ డౌన్ ఉన్నప్పుడు ఆటోమేటిక్ కదా, ఆటోమేటిక్ కంట్రోల్ లో ఉంటుంది సార్. ఇది టచ్ చేస్తే ఓకే. ముందరికి అప్ ఉన్నప్పుడు కూడా బ్యాక్ రాదు. ఓకే. ఇది ఫోగ్ ల్యాంప్ సార్. హెడ్ లైట్ వేసినప్పుడు ఈ ఫోగ్ ల్యాంప్ బటన్స్. ఇది ఆటోమేటిక్ క్లైమాక్స్ సార్. ఏసీది. ఓకే. ఏసీ వేయగానే ఆటోమేటిక్ హీట్ ఎంత ఉన్నా అది ఆటోమేటిక్ క్లైమాక్స్ చేసుకుంటుంది. సెట్టింగ్ చేసే అవసరం లేదు. ఓకే. ఇది ఏసీ కంప్లీట్ అవ్వదు. ఇది ఏసీ సెట్టింగ్ సార్. ఓకే. కింద పైన అప్ అండ్ డౌన్ అడ్జస్ట్మెంట్. ఓకే. ఇది రిఫ్రెష్ గాలి, బయటి గాలి రిఫ్రెష్ అవ్వడానికి. అది ఎప్పుడు ఆన్ చేసుకోవాలా? ఏసీ వేసినప్పుడు అది కూడా ఆన్ అవ్వాలా? ఆన్ లో ఉండాలి. ఏసీ వేసినప్పుడు ఆన్ లో ఉండాలి. ఇది ఫ్యాన్ స్పీడ్ ఎంత కావాలంటే స్పీడ్ పెట్టుకోవచ్చు. ఓకే. తగ్గించుకోవచ్చు. కూలింగ్ టెంపరేచర్ కూడా నార్మల్ గా తగ్గించుకోవచ్చు. ఇది కూలింగ్ టెంపరేచర్, అది ఎయిర్ టెంపరేచర్. ఎయిర్ పైకి కింద అడ్జస్ట్ అంటే హై అండ్ లో. ఓకే. హారన్ ఇక్కడ సెంటర్ ఇక్కడ లోగో కూడా బాగా ఇచ్చాడు. లోగో ఇది కూడా డిజిటల్ లైట్ ఇచ్చాడు. ఓకే. వాయిస్ కమాండింగ్. ఓపెన్ సన్ రూఫ్ అంటే ఓకే. ప్రెస్ చేసి అనాలా? ఓకే. ఇది ప్రెస్ చేసి ఓపెన్ సన్ రూఫ్. Sure, opening. బాగుంది కదా? ఇప్పుడు నొక్కి అనాలా? డైరెక్ట్ క్లోజ్ సన్ రూఫ్. Sure, closing sunroof. బాగుంది. ఇవి క్రూజ్ కంట్రోల్ ఉన్నాయి కదా, ఎట్లా అడ్జస్ట్ చేయాలి? డైరెక్ట్ నొక్కొచ్చు. అది మనం లాంగ్ లో వెళ్ళేటప్పుడు ఏదది ఇది ఒకటే దాంట్లో బట్టి అది నొక్కేస్తే ఆటోమేటిక్ రన్నింగ్ లో క్రూజ్ ఆన్ అవుతుంది. ఓకే. తర్వాత బ్లూటూత్ ఆఫ్ చేస్తే వేరే ఫోన్ కనెక్ట్ అవుతుంది. కనెక్ట్ డైరెక్ట్ కనెక్ట్ చేసుకోవచ్చు. అవుతుంది. ఓకే, చేసుకోవచ్చు. ఓకే. ఇది సిటీ ఎకనామిక్ స్పోర్ట్స్. ఓకే. లైట్ ఏది ఇదేనా? ఈ బాక్స్ లో ఫోన్ పెడితే డైరెక్ట్ ఛార్జింగ్ అయిపోతుందండి. కనెక్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదనమాట. ఇది సిటీ ఎకనామిక్ స్పోర్ట్స్ 3 ఉంటాయి. ఓకే. సిటీలో అయితే సిటీ మోడ్స్ వాడండి. ట్రాఫిక్ ఫుల్ జామ్ ఉన్నప్పుడు, బంపర్ టు బంపర్ ఉన్నప్పుడు ఎక్కువలో పెట్టుకోండి, ఫ్యూల్ సేవింగ్ కోసం. ఓకే. మీరు హైవేలో ఘాట్ సెక్షన్స్ ఉన్నప్పుడు, బండి పికప్ రానప్పుడు స్పోర్ట్స్ యూజ్ చేయాలి. సిటీలో అయితే సిటీ మోడ్. ఇప్పుడు ఇక్కడ తిప్పితే అక్కడ వచ్చేస్తుందా? వచ్చేస్తుంది సార్. వాయిస్ కమాండ్ వస్తుంది. స్పోర్ట్స్ డ్రైవ్ మోడ్ యాక్టివేటెడ్. స్పోర్ట్స్ మోడ్ యాక్టివేటెడ్. మళ్ళీ తిప్పు. సిటీ డ్రైవ్ మోడ్ యాక్టివేటెడ్. Economy drive mode
activated. లాంగ్ లో వెళ్ళేటప్పుడు ఈకో మోడ్ పెట్టుకో. ఇక్కడ ఇచ్చాడు, ఇక్కడ యూఎస్బి కేబుల్ ఇచ్చాడు. ఇదేంటి, ఇది కూడా ఫోన్ ఛార్జింగ్ చిన్న పిన్, స్మాల్ పిన్ ఒకటి, పెద్ద పిన్ ఒకటి ఇచ్చాడు. ఇక్కడ ఇచ్చాడు. తర్వాత ఇక్కడ కూడా ఇచ్చాడు కదా, ఇక్కడ కూడా ఇచ్చాడు. బ్యాక్ సైడ్ ఏసీ ఇక్కడ ఇస్తాడు, ఇక్కడ ఇచ్చాడు. బ్యాక్ సైడ్ ఏసీ అండ్ యూఎస్బి కేబుల్. తర్వాత సీట్స్ కూడా ఏసీ ఇచ్చాడు. వెంటిలేటర్, ఇవి కూడా వెంటిలేటర్ సీట్స్. ఈ రెండు ఫ్రంట్ రెండు లెదర్ సీట్. ఇవి లెదర్ కాబట్టి లెదర్ సీట్ వేయించుకోవాల్సిన అవసరం లేదు. యాజ్ ఇట్ ఈజ్ ఇలాగా పెట్టుకోవాలి. ఓకే, అనిపిస్తూ ఉంటుంది. ఇది బాగుంది ఆప్షన్. ఓకే, ఇప్పుడు ఇది హిల్ అసిస్టెంట్ సిస్టమ్ అన్నాడు కదా, కొండ నుంచి పైనుంచి దిగేటప్పుడు అది ఆన్ చేసుకోవాలా? టచ్ చేసుకుంటే అది కంట్రోల్ చేసుకుంటూ ఉంటుంది, అదే చూసుకుంటూ ఉంటుంది. అంటే మనమైతే స్టీరింగ్ పట్టుకోవాలి, నడుపుకుంటూ ఉండాలి, అది కంట్రోల్ చేసుకుంటూ ఉంటుంది. ఓకే, ఇక్కడ ఫోన్ చార్జెస్ ఇచ్చాడా? Fuel level is low. Please check. ఇప్పుడు ఇంకొక అతను వచ్చి స్టీరింగ్ గురించి ముందర ఇంకొక కొన్ని ఆప్షన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. ఇంకొక అతను మనకు స్టీరింగ్ వచ్చి టిల్ట్ అండ్ టెలిస్కోప్. టిల్ట్ అంటే మనం అప్ అండ్ డౌన్ చేసుకోవాలి. ఓకే, టిల్ట్ అని వస్తుంది. ఓకే, సో లివర్ లాక్ మనకి కింద ఉంటుంది. ఓకే, సో దీన్ని లాంగ్ ప్రెస్ చేసుకుంటే కానీ మనకు లాక్ అనేది ఈజీగా కాదు. ఓకే, గట్టిగా ప్రెస్ చేయాలి. సో మనకు రైట్ సైడ్ వచ్చి మనకు డిజిటల్ డిస్ప్లే కంట్రోల్స్. డిజిటల్ డిస్ప్లే కంట్రోల్స్ అంటే ఇవి. ఓకే, ఇది మనకు స్టీరింగ్ రైట్ సైడ్ కంట్రోల్స్. ఓకే, ఇవి అన్న ఇది ఉంది కదా సార్, వ్యూ చేంజింగ్ కోసం. చూడండి ఇక్కడ చేంజ్ అవుతుంటుంది. ఓకే, ఓకే, ఇది వచ్చి మనకు క్లస్టర్ మనకు స్పీడోమీటర్ కంట్రోలింగ్ లాగా. ఎట్లాది మనం 80 స్పీడ్ లో అబౌవ్ ఉన్నప్పుడు మనం ఇది ప్రెస్ చేసిన అదే లాక్ లో పోతుంది మనకు. ఓకే, సో ఆ లాక్ లో లాక్ వేసుకున్నప్పుడు మనకు అదే లిమిట్. ఎక్స్ట్రా ప్రెస్ చేయడం అసలు ఏది ప్రెస్ చేయదు. బ్రేక్ కూడా ఈవెన్ ప్రెస్ చేయద్దు. ఓకే, సో పొరపాటున బ్రేక్ ప్రెస్ చేసిన ఎక్స్ట్రా ఆటోమేటిక్ గా అన్లాక్ అయిపోతుంది. ఓకే, అప్పుడు ఏం చేయాలి? మళ్ళీ ఇది నొక్కాలి. స్లో అవ్వాలంటే అది నొక్కాలి. స్లో అవసరం లేదు, డైరెక్ట్ క్లచ్ నొక్కితే అయిపోద్ది. సారీ, బ్రేక్ నొక్కితే ఆటోమేటిక్ స్లో అవుతుంది. మనం నొక్కదంటే కదా ఇందాక. ఒకవేళ మీరు అన్లాక్ అయిపోతారు అనమాట, స్క్రూస్ అనేది ఆటోమేటిక్ నార్మల్ అయిపోతుంది, స్లో అయిపోతుంది. మళ్ళీ మీరు ఆన్ చేసుకోవాలంటే మళ్ళీ ప్రెస్ చేయవలసిందే. ఓకే, సో ఇక్కడ వచ్చి మనకు చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ వ్యూ ఉంది కదా, ఇక్కడ చూడండి ఇలా 3 మోడ్స్ ఉంటాయి. సో ఇలా చేంజింగ్ కోసం ట్రిప్ ఏ, ట్రిప్ డిఎఫ్. ఏంటది 3? ఇది ట్రిప్ ఏ అంటేనే మనం అంటే 2 టైప్స్ ఆఫ్ డ్రైవింగ్ అడ్జస్ట్మెంట్స్. అంటే ఇప్పుడు డిస్టెన్స్, ఎంత డిస్టెన్స్ పోతున్నాం, ఎన్ని కిలోమీటర్లు పోతున్నాం. ఓకే, ఇది నా సెగ్మెంట్. ఇంకోటి ట్రిప్ బి, సేమ్ అదే సెగ్మెంట్, అంటే మీ సెగ్మెంట్. ఓకే, ఎన్ని అవర్స్ పోతున్నాం, యావరేజ్ గా ఎంత ఇస్తుంది మైలేజ్. ఓకే, ఇప్పుడు నేను స్టార్టింగ్ వెళ్తున్నా, స్టార్ట్ చేసుకోవాలంటే ఎట్లాది కిలోమీటర్స్ స్టార్ట్ చేసుకోవాలంటే సెగ్మెంట్. ఇప్పుడు సెగ్మెంట్ దీన్ని లాంగ్ బ్రేక్ చేసి పెట్టుకుంటే మనకు అది 0 అయిపోతుంది. ఓకే, ఆటోమేటిక్ 0 అయిపోతుంది. ఓకే, డూ వాంట్ రీసెట్. ఓకే, ఓకే, 0 అయిపోయింది. ఓకే, సో ఇక్కడ స్టార్టింగ్ మనం ఎన్ని కిలోమీటర్ పోయినా ఎంత మైలేజ్ వస్తుంది మనకు తెలుస్తుంది. ఓకే, రైట్. ఓకే, సో ఈ సెటప్ చెప్పాను అప్ అండ్ డౌన్ చేంజింగ్ కోసం. ఓకే, రైట్, అర్థమైంది. ఇది వ్యూ అనే డిస్ప్లే చేంజెస్ మొత్తం కంప్లీట్ చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, అంటే మన డిజైన్ పెట్టుకోవచ్చు అనమాట. ఇప్పుడు చూడండి, ఇది వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇట్లా మారిపోతుంది. ఓకే, సో ఈ సెగ్మెంట్ లో మనం పెట్టుకోవచ్చు. 3 మోడల్స్ వస్తాయి. ఓకే, ఇక్కడ ఇది అదే పియోలో అక్కడ కిలోమీటర్స్ చూపిస్తుంటుంది. ఆర్పిఎం ఇక్కడ ఆర్పిఎం వస్తుంది, ఇక్కడ ఇంక్రీజ్ స్పీడ్ లిమిట్ చూపిస్తుంది. ఓకే, మనకు లెఫ్ట్ సైడ్ వచ్చి మొత్తం మ్యూజిక్ కంట్రోల్స్. ఓకే, ఇది వచ్చి కాల్ లిఫ్టింగ్. ఇది కాల్ లిఫ్ట్, బ్లూటూత్.
ఇది బ్లూటూత్ అండ్ మీడియా అండ్ FM 1 బటన్ 3 ఆప్షన్స్ ఉంటాయి. అంటే ఒక్కొక్కసారికి ఒక్కొక్క మోడ్స్ అనేది ఓపెన్ ఆన్ అవుతుంటుంది. వాల్యూమ్ అండ్ ఛానల్ చేంజెస్, ఇంక్రీజ్ అండ్ ఛానల్ చేంజెస్, కాల్ కటింగ్, వాయిస్ కమాండింగ్. సో మన వాయిస్ కమాండింగ్ తో సన్ రూఫ్ కానీ కాల్ ఏదైనా కాంటాక్ట్ ఎవ్రీథింగ్ చెప్పుకోవచ్చు మనం. దీంట్లో ఈ వాయిస్ కమాండ్ ఏమేమి ఉన్నాయి? దీంట్లో వాయిస్ కమాండ్ సన్ రూఫ్ ఒకటే ఉంటుంది. అది USB కేబుల్ తో వర్కింగ్. యాపిల్ కార్ప్లే డైరెక్ట్ కనెక్ట్ అయిపోతుంది అండ్ బ్లూటూత్ త్రూ. ఎయిర్ క్వాలిటీ అంటే లోపల ఎయిర్ క్వాలిటీ. అండ్ క్లైమేట్. ఎయిర్ ప్యూరిఫైర్ ఎక్కడ? అది ఎయిర్ ప్యూరిఫై వస్తుంది కదా? సార్ ఎయిర్ ప్యూరిఫై అది నొక్కేస్తే ఆటోమేటిక్ గా ఎయిర్ ప్యూరిఫై అవుతుందా? అదే ఇప్పుడు గుడ్లో ఎయిర్ ప్యూరిఫై వస్తుంది. వ్యూ అంటే ఏదైనా ఇమేజెస్ కానీ ఎక్కడన్నా మనం చూసుకోవాలని బ్లూటూత్ అని పెన్ డ్రైవ్ తోని. అది ఎక్కడ ఉంది పెన్ డ్రైవ్ పెట్టేది? ఇక్కడ పెట్టేది. ABL బాక్స్, ఆడియో సిస్టమ్ అండ్ లైట్స్, ఫోన్ కాంటాక్ట్ అండ్ కిక్ సెట్టింగ్స్. కిక్ సెట్టింగ్స్ అంటే ఏంటంటే మనకు ఫోన్ త్రూ కనెక్ట్ అయ్యి అంటే కొన్ని బ్లూటూత్ తోని మనం కంప్లీట్ గా అంటే సినిమాలు కానీ వీడియోస్ కానీ ప్లే చేసుకోవచ్చు. ఆడియో సెట్టింగ్స్, డెమో సౌండ్ అండ్ సెన్సార్ వ్యూ అండ్ వీడియోస్ ప్లేయింగ్. సెన్సార్ వ్యూ అంటే 360. ఇది వచ్చేస్తుంది డైరెక్ట్ ఆన్ అయిపోతుంది. ఈ మూడు లైట్స్ ఇది ఆన్ చేస్తే క్యాబిన్స్ అండ్ లైట్ షేడ్స్ మనకి ఏవైతే ఇక్కడ ఉన్నాయా ఆ లైట్స్ కలర్స్ చేంజ్ అవుతాం. బ్రైట్ పెట్టుకోవచ్చు, కలర్ చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు రెడ్ వచ్చింది. రెడ్ వచ్చింది. వైట్. సో ఇక్కడ డోర్ తీసినప్పుడు కూడా అన్ని కలర్స్ చేంజ్ అవుతాయి. FM ఎక్కడ ఉంది? బ్లూటూత్ కనెక్ట్ చేసుకున్నాను. ఫోన్ కనెక్ట్ అయిపోతుంది. అంటే ఇది చేసుకుంటావు కదా బ్లూటూత్? కింది రండి. ఫోన్ కనెక్ట్ అయినప్పుడు ఓపెన్ అవుతుంది సార్. అది ఆన్ అవుతుంది. రైట్. బ్యాక్గ్రౌండ్ స్పీకర్, వాయిస్ కమాండింగ్ సెట్టింగ్ చేసుకున్నాను. బ్లూటూత్ ఇది కూడా చేసుకోవచ్చు. హాయ్ అండి, ఇంకా ఆప్షన్స్ దీంట్లో ఉన్నాయి, అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నాను కదా. ఇదిగోండి, దీంట్లోకి వెళ్తే ఇక్కడ 360 డిగ్రీ కెమెరా ఉంటుంది, అది చూపిస్తాను. సరౌండింగ్ వ్యూ, ఈ 360 డిగ్రీ కెమెరా 2D 3D చూసారా, ఈ 360 డిగ్రీ కెమెరా చూపిస్తుంది. ఇది మొత్తం ఇటు సైడ్ ఏముంది, ఇటు సైడ్ ఏముంది మొత్తం చూపిస్తుంది. ఈ 2D ఫ్రంట్ ఏముంది, బ్యాక్ ఏముంది. తర్వాత లెఫ్ట్ ఇండికేటర్ ఆన్ చేస్తే లెఫ్ట్ చూపిస్తుంది, లెఫ్ట్ ఎంత డిస్టెన్స్లో ఉన్నా మొత్తం చూపిస్తుంది. తర్వాత రైట్ ఇండికేటర్ వేస్తేనే రైట్ ఏముంది మొత్తం చూపించేస్తుంది. ఓకే, లివర్స్ ఉన్నాయి, సిల్వర్ టైప్ కనిపిస్తున్నాయి కదా, ఇవి ఏంటంటే మాన్యువల్గా అడ్జస్ట్ చేయొచ్చు అనమాట. మాన్యువల్గా తర్వాత మనం స్పీడ్లో ఉంటాం కదా, మళ్ళీ సడన్గా ఫస్ట్ గేర్కి రావాలనుకోండి, స్లో అయిన తర్వాత మళ్ళీ పికప్ వేసుకోవాలంటే అయినా వెంటనే ఫస్ట్ గేర్కి వేసుకోవచ్చు, దాన్ని మాన్యువల్గా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది మూన్ లైట్, ఇది లైట్ కూడా చేంజ్ చేసేయచ్చు. ఇది క్లోజ్ చేస్తే ఆటోమేటిక్గా చేంజ్ అయిపోయి రెడ్ వస్తుంది. ఇట్లా అంటే వైట్, ప్యూర్ వైట్ అయిపోయింది, గ్రీన్, ఎల్లో అట్లా మారుతూ ఉంటుంది, ఇట్లా మారుతూ ఉంటుంది. అంటే మూన్ లైట్ ఇక్కడ కూడా ఇచ్చాడు, మూన్ లైట్ పైన అండి.
ఇకపోతే ఇవన్నీ ఆప్షన్స్ ఇందాకనే ఎక్స్ప్లెయిన్ చేశాను, అది చేస్తారు కదా, అది వినండి సరిపోతుంది. ఇవి మోడ్స్. ఇక్కడ పార్కింగ్ పాయింట్ కూడా ఆటోమేటిక్గా నువ్వు ఇది హ్యాండ్ బ్రేక్ వేయగానే పార్కింగ్ పాయింట్ ఆన్ అయిపోద్ది. రివర్స్, న్యూట్రల్, డ్రైవ్. ఇక్కడ లివర్ ఉంటుంది దీనికి ఒకటి, దాన్ని ప్రెస్ చేసి ఇట్లా అంటే న్యూట్రల్ అవుతుంది, మళ్ళీ ఇట్లా అంటే డ్రైవ్లోకి వస్తుంది. దీన్ని ప్రెస్ చేయాలి. ఇట్లా టకటక పిల్లలు ఎక్కడన్నా ఇట్లా అన్నారనుకోండి మూవ్ అయిపోతుంది. సో అట్లా అవ్వకుండా ఇప్పుడు లివర్ పెట్టాడు అనమాట ఇటు సైడ్. ఇక్కడ లివర్ ప్రెస్ చేస్తే వెనక్కి వస్తుంది, అంతవరకు రాదు. నువ్వు ఇట్లా అట్లా అన్నా కూడా మూవ్ అవుతుంది, కానీ అది గేర్ చేంజ్ అవ్వదు అనమాట. ఇదండి ఆప్షన్స్. ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా అవన్నీ వాయిస్ కమాండింగ్ కంట్రోల్. నువ్వు డోర్ ఓపెన్ చేసిన మొత్తం కమాండ్ కంట్రోల్ అన్నీ ఆన్ అవుతాయి. పెట్రోల్ తక్కువ ఇచ్చినా కూడా ఫ్యూయల్ ఈజ్ లో అని చూపిస్తూ ఉంటుంది. సో ఇవన్నీ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు బ్యాక్ సైడ్ డోర్ ఓపెన్ చేస్తాను చూడండి. సౌండ్ వస్తుంది అనమాట. బ్యాక్ సైడ్ డోర్ ఓపెన్, ప్లీజ్ చెక్ అని వస్తుంది. ఇదండి వీడియో. నా వీడియో నచ్చితే మీకు ఆప్షన్స్ బాగున్నాయి అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.